ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని తలంపులు ఎంత ప్రియమైనవి, అవన్నీ మొత్తం ఎంత గొప్పవి అని దేవుడు వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి. మన పట్ల మన ఆలోచన, మన ప్రణాళిక చాలా తక్కువగా ఉంటుంది. మన పట్ల దేవుని ఆలోచన మొత్తము గొప్పగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితము మన చేతుల్లో పెట్టుకునే కాడికి మన జీవితం యావత్తు దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడు తీసుకుంటాడో, దేవుడు ఆయన ఆత్మనిస్తాడు, ఆయన పరిశుద్ధమైన శక్తినిస్తాడు. ఆయన సేవలో మనను ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు మనతో ఉండి నడిపించేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మన పట్ల అంత అంటే మన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మన పట్ల మనము ఆలోచన మన మీద మనకే తక్కువగా ఉంటుంది. దేవుడు మన పట్ల శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా అంత మొత్తం మన పట్ల దేవుడికి గొప్ప తలంపులు ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అవన్నీ మనకు రావాలంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలుండవు, దేవుని నమ్ముకుంటే బాధలుండవు, దేవుని నమ్ముకుంటే ఇబ్బందులుండవు అని చెప్పే సేవకులు ఎక్కువైపోయారండి. దేవుని నమ్ముకుంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మరణం దాకా వెళ్ళి వచ్చిన భక్తుల్ని బైబిల్ గ్రంథంలో చూసుకొచ్చి దేవుని బిడ్డలకి శత్రువులు ఎక్కువైపోతారు. దేవుని బిడ్డల్ని చంపాలి, దేవుడి బిడ్డల్ని వాళ్ళు సువార్త ప్రకటించకుండా ఆపాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ మీద నిందలు వేయాలి, వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పలికేటట్టు చేయాలని ఈ లోకంలో ఉండే సాతాను మనుషులు, ఈ లోకపు ప్రయోగం అంతా అదే ఉంటుందండి. అయితే మన ఆలోచన ఏదుంది, మన జీవితం ఏదుంది, మనం చూసే చూపు ఏదుంది, నడిచే నడక ఏదుంది, చేసే క్రియ ఏదుందండి. మన జీవితం యావత్తు మనం ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తినిస్తాడు, దేవుడు ఆయన ఆత్మనిస్తాడు. ఆయన ఉండేటువంటి సేవలో మనల్ని నడిపించేదానికి దేవుడు ప్రయోగము చేస్తున్నాడండి. మనం ఈ లోకానికి ఒక ప్రణాళిక ద్వారా వచ్చాం. మన పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవుడి ప్లాన్కి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. కానీ మన ప్లానో లేదా మన ఆలోచన, మన సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ అవన్నీ చేస్తూ ఉంటామో అవన్నీ పనికిరాదండి. అది చాలా మనం శ్రమలు పడాలి, బాధలు పడాలి. మన పట్ల మన ప్రణాళిక నెరవేరకూడదు, మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే మనము ఒక విషయాన్ని బట్టి బాధపడతాం, దుఃఖపడతాం, దేవుడు పాదాల మీద పడి గోజాడతాం. అది దేవుడు చిత్తం కాదు, అది వచ్చిన మనకు శ్రమ అని దేవుడికి తెలుసు. అయినా కూడా మన బాధను చూడలేక దేవుడు కొన్నిసార్లు ఇచ్చేస్తాడండి. ఏదైనా కొన్నిసార్లు అది మనకు అవసరం లేదు, అది వస్తే మనకి కీడవుద్ది, మనకు పనికి రాదు. అయినా కూడా మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన బాధను చూడలేక సరేరా అని ఇచ్చేస్తాడు. మనం అది తీసుకొని ఎంత బాధలు అనుభవించాలో అప్పుడు మనకి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా ఎప్పుడైతే అయ్యా మేము ఒకటి కావాలనుకుంటున్నాం ప్రభువా, మా ఆలోచనలే వద్దు, మీ చిత్తాన్ని నెరవేర్చండి, ఎందుకంటే మా పట్ల మీకున్న ప్రణాళిక ఎంతో గొప్ప అయినదయ్యా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా పట్ల మీ ఆలోచన జీవితాన్ని నెరవేర్చండి ప్రభువా, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి నాయన, స్థిరపరచండి నాయన, బలపరచండి నాయన, దృఢపరచండి ప్రభువా. మా ఆలోచన విధానాన్ని యేసయ్య పూర్తిగా మానేసి ఎప్పుడైతే ప్రతి ఒక్కటి మీ పాదాల దగ్గర పెడతామో అది మీ చిత్తానుసారంగా మా జీవితంలో నెరవేర్చండి నాయన అని మనం దేవుని పాదాల ముందు పడి రోజారి ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. అదేవిధంగా దేవుడు ప్రణాళిక అనేది మన జీవితంలో కొంచెం నెరవేరుతూ ఉంటుందండి. ఎప్పుడైతే దేవుడి ప్రణాళికకి మనం సమర్పించుకుంటామో ఈ లోకమంతా వ్యతిరేకమే మనపైకి యుద్ధానికి వచ్చినా కూడా మనము వాటి మీద జయము పొందుకునే శక్తి మనకు వస్తుంది, విజయము పొందుకునే శక్తి మనకు వస్తుంది, ఆలోచన పొందుకునే శక్తి మనకు వస్తుంది, మనకి మంచి జీవితం పొందుకునే శక్తి వస్తుంది. కాబట్టి మన జీవితాన్ని అంతా తీసి దేవుని చేతుల్లో పెట్టాలి. అయ్యా
నా జీవితాన్ని నా చేతుల్లో పెడితే ప్రయోజనం ఉండదు ప్రభువా. నా జీవితాన్ని మీ చేతుల్లో పెడతాను, ఎందుకంటే మీకు వర్తమాన భవిష్యత్ కాలమును తెలుసు నాయన. నేను ఈ లోకానికి నన్ను ఎందుకు వచ్చాను అది మీకు తెలుసు. ఏమంటే పంపించింది మీరే కాబట్టి, నన్ను సృష్టించింది మీరే కాబట్టి, నా కాడికి మీకే బాగా తెలుసు ప్రభువా, నన్ను మీరు వాడుకోని నాయన అని మన జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే అప్పుడు దేవుడి తలంపులు మన జీవితంలో నెరవేరేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడైతే మనం దేవుడి తలంపులు మన జీవితంలో నెరవేరాలనే ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అంచెలంచెలుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు. ఏ మనుషుడైనా కూడా కొంచెం అభివృద్ధి పొందాలి, ఒకటేసారి 100 అంతులుగా ఆశీర్వదింపబడ్డ 30 అంతులుగా రావాలి, అదేవిధంగా 60 అంతులుగా రావాలా, అదేవిధంగా 100 అంతులుగా కొంచెం అంచెలంచెలుగా ఆశీర్వదింపబడే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనుషులు డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో చూసుకున్నప్పుడు ఈ రోజు జీరోగా ఉన్నారు, ఒకటే రోజుకి హీరో అయిపోతున్నారు. అది దేవుడు ఆశీర్వాదం అయితే అది ఉండదండి, కొంచెంగా వస్తుంది. అది మోసం చేసో ఇతరులను ముంచో సాతాను ద్వారానో వాళ్ళకి అది వచ్చి ఉంటుంది. ఒకటే రోజు లేదా ఒక నెల లోపల వాళ్ళకి డబ్బు వచ్చిందని అంటే మనం ఆలోచించుకోవాలి ఏంటంటే దేవుడు అయితే కొంచెం ఇస్తాడు. ఒకటేసారి వచ్చిందంటే అది దేవుడి చిత్తం కాదు. ఎలా వచ్చిందో ఎంత స్పీడ్గా అయితే వచ్చిందో అంత స్పీడ్గానూ అది వెళ్ళిపోతుంది అని మనం ఆలోచించుకొని మన పట్ల మన ప్రణాళికలు కాకుండా మన పట్ల ఎప్పుడైతే దేవుడికి మనం అవకాశం ఇస్తామో, దేవుడు ప్రణాళిక చేసేదానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు ఆయన ఆత్మను మనకి ఇస్తాడండి, ఆయన శక్తిని ఇస్తాడండి. ఆయన సేవలో మనల్ని తీసుకొని వెళుతూ ఉంటాడు. ఈ లోకంలో పరుగు పందెంలో మనం ఉన్నాం. మనతో పాటు అనేక మంది పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మనము ఫస్ట్ రావాలని మనం ఎక్కువ పరిగెత్తకూడదు, కానీ మనము ఆలోచించుకోవాలి ఏంటంటే కుడికి ఎడమకి తిరగకుండా మనకి దేవుడిచ్చిన మార్గంలోనే పరిగెత్తాలి, దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం జీవించాలి. మననేం స్పీడ్గా పరిగెత్తమని దేవుని వాక్యం లేదు. కుడికి ఎడమకి తిరగకుండా దేవుడు మార్గంలో నడవమని దేవుడు చెప్పాడు. మనం ఎప్పుడైతే దేవుడు మార్గంలో నడుస్తామో దేవుడు చిత్తానికి అయ్యా మీ చిత్తం నా పట్ల జరిగించింది ఆయన మనం అని దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకుంటాము. దేవుడేం బలవంతంగా మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోనండి. మనము ఇష్టంగా మనం ఎప్పుడైతే నోరు తెరిచి మన తండ్రిని అడుగుతామో అప్పుడే ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తారు. కాబట్టి దేవుడు చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మా పట్ల మా తలంపులు చాలా తక్కువగా ఉంటాయి దేవా. ఏసే అవి మొత్తం ఎంతో తక్కువగా ఉంటాయి ప్రభువ. అయ్యా మా పట్ల మీ ఆలోచనలు గొప్పగా ఉంటాయి, ఆకాశాన్ని అనేటువంటి ఆలోచనలుగా ఉంటాయి ప్రభువ. ఏసే మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చని నాయన, మీ ఆలోచన మాకు ఇవ్వమని అడుగుచున్నాము ప్రభువ. ఈ లోకంలో తెలివి యేసయ్య మీకు వెరితనంగా కనిపిస్తుంది నాయన. మీ పరలోకం తెలివితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను ప్రభువ. నీ ఆత్మను దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, దీర్ఘాయుషిని, దయాలత్వాన్ని, మంచితనాన్ని, ఆశ నిగ్రహాన్ని, ప్రేమను దయచేయండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రతి ఒక్క బిడ్డని యవనస్తురాన్ని కాపాడండి ప్రభువ. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు అది మోపిన వాడు యెహోవాని సెలవిచ్చారు. మీ కాడి మోసే బిడ్డలుగా సహాయము దయచేయమని అడుగుచున్నాము నాయన. అదేవిధంగా చనిపోయిన వాని గురించి అయితే ప్రార్థన చేయటం లేదు, కానీ వేసి వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ స్నేహితుల గురించి, వాళ్ళ రక్త సంబంధికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. క్రైస్తవులు అయితే ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికైనా వాళ్ళని చనిపోయిన వారిని తిరిగి లేపబడితే చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి సహాయం దయచేయండి నాయన. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని, ఏది జరిగినా మా మంచికే మీ చిత్తమే అని ఇవ్వబడేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువ. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోపల ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. బిడ్డలు లేని భార్య భర్తలకు బిడ్డలు దయచేయండి. బిడ్డలుండే భార్య భర్తల దేవా క్రీస్తువుని బండిపోయిన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి ఆయన. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు ఇచ్చిన దేవా, ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషులు దాన్ని వద్దిన, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లేదని సహాయం దయచేసి నీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పిరోషణ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని తినిపమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.